ఈ వారం ఏప్రిల్ 6, 2025 నుంచి ఏప్రిల్ 12, 2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనం ఉత్తరాయణం, సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మాసం చైత్రమాసం, తిథి నవమి నుంచి పూర్ణిమ వరకు. మేషరాశి. మేషరాశి వారు అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యలు, వివాదాల నుండి మనోబలంతో బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చిరకాల కోరిక నెరవేరేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేకులు మీకు ఎదురు తిరిగినా మౌనం, సహనంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొన్ని రోజులుగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య తీరి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత బాధలు అందవచ్చు. అలాగే భాగస్వాముల పూర్తిగా సహకరిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకోకున్న కొన్ని మార్పులు జరిగే వీలుంది. అయితే అవి మీ మంచికే అని భావించండి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఉత్సాహంగా అరుగులు వేసి విజయాలు సాధిస్తారు. సుందరకాండ పారాయణ పఠించండి. వృషభ రాశి. వృషభ రాశి వారి ఆదాయం గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. మీ అవసరాలకు ఆదుకుంటుంది. గతంలో చేసిన పొదుపు ప్రస్తుతం ఎంతో ఉపయోగపడి ఊరట చెందుతారు. స్థిరాస్తులు సైతం సమకూర్చుకునే ఆలోచన ఫలిస్తుంది. కొన్ని ముఖ్య వేడుకల్లో అందరితోనూ సఖ్యత కలిగి ఉంటారు. బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు తీరుతాయి. మీ మనస్సులోని అభిప్రాయాలు సోదరులతో పంచుకొని వారి సూచనలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. వ్యాపారాలలో తగినంత లాభాలు రాగలవు. అయితే మొహమాటాలకు పోవద్దు. ఉద్యోగాలలో కొన్ని విధులు చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులు, పారిశ్రామిక వర్గాల ఆశలు ఫలించే సమయం. వీరు తలపెట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. క్రీడాకారులు అంచనాలకు భిన్నంగా అవకాశాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మేలు. మిథున రాశి. మిథున రాశి వారికి అదనపు రాబడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మీ చాకచక్యం, నేర్పు అన్నింటా ఉపకరిస్తాయి. ప్రముఖులతో చర్చలు సఫలమై ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. ఆశ్చర్యకరమైన ఒక సంఘటనే ఎదురు కావచ్చు. మీ మంచితనాన్ని 10 మంది గుర్తించి ప్రశంసలు కురిపిస్తారు. కొత్త ఉద్యోగ యత్నాలకు మార్గం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారులు గతం కంటే కొంత మెరుగుపడి లాభాలు పర్వాలేదనిపిస్తాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి యత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మరింత అనుకూలిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కొత్త కార్యక్రమాలను అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులు సంపూర్ణంగా మీకు తోడుగా నిలవడంలో బలం చేకూరుతుంది. వ్యతిరేక పరిస్థితులు అనుకూలించి విజయాల బాటలో నడుస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిచ్చి అవసరాలు తీరతాయి. సన్నిహితులతో తగాదాలు తీరతాయి. నిరుద్యోగుల సుదీర్ఘ కళ ఫలిస్తుంది. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను సకాలంలో సమకూర్చుకొని విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ మాటకు ఎదురుండదు. సేవలు విస్తృతమవుతాయి. సాంకేతిక వర్గాలు, వైద్య నిపుణులు అనూహ్యమైన పేరు ప్రతిష్టలు పొందుతారు. కళాకారులకు పురస్కారాలు రావచ్చు. కనకదార స్తోత్రాల పఠనం ఉపయుక్తంగా ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారు చేపట్టిన కొన్ని కార్యక్రమాలను ఇతరులకు మీరు ఉన్నంతలోనే సహాయపడి ఉదారతను చాటుకుంటారు. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. మీ మాటకు అందరూ కట్టుబడి ఉంటారు. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు.
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటారు. మధ్యలో నిలిచిపోయిన ఇంటి నిర్మాణం తిరిగి ప్రారంభిస్తారు. వ్యతిరేకులను ఆకట్టుకుని మీ ఆశయాలు సాధిస్తారు. వివాహ యత్నాలను ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో మీ అంచనాలకు మించి లాభాలు దక్కుతాయి. అలాగే సకాలంలో కొంత డబ్బు సమకూరి విస్తరణ కార్యక్రమాలను చేపడతారు. ఉద్యోగాలలో మీ పనితీరు నచ్చి ప్రశంసలు అందుకుంటారు. అదనపు బాధ్యతలు కూడా రావచ్చు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల కృషి ఫలిస్తుంది. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి. కన్యరాశి. కన్యరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలను ఎవరి సాయం లేకుండా కొనసాగిస్తారు. సన్నిహితులు, అత్యంత ఆప్తుల ద్వారా ధన సహాయం అందుతుంది. పరస్పరం ద్వేషించుకున్న బంధువులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టే సమయం. కుటుంబంలో మీపై ఉంచిన కొన్ని బాధ్యతలను పూర్తి చేయడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం కావచ్చు. వ్యాపారాలలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేసి నేర్పుగా లాభాలు పొందుతారు. కొత్త భాగస్వాముల నుండి ప్రతిపాదనలు రావచ్చు. ఉద్యోగాలలో వృద్ధులు కష్టసాధ్యమైన విశ్వాసంతో పూర్తి చేస్తారు. రాజకీయ పారిశ్రామికవేత్తలు తమ పలుకుబడి ఉపయోగించి విజయాలు సాధిస్తారు. వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. తులారాశి. తులారాశి వారు ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, ధైర్యంతో ముందడుగు వేసి కొన్ని కష్ట నష్టాలను అధిగమిస్తారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయం. శ్రేయోభిలాషులు మీకు సంపూర్ణ సహకారం అందిస్తారు. ఆదాయం ఆశించిన రీతిలో ఉంటుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో చర్చలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలతో మీలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. కొన్ని వేడుకలు, ఉత్సవాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా కొనసాగుతాయి. కొన్ని వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలు మీ ఊహలకు తగినట్లుగానే ఉంటాయి. ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారుల యత్నాలు సఫలీకృతమవుతాయి. శ్రీ దత్తాత్రేయుని పూజిస్తే శుభదాయకం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వ్యవహారాలను పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు పడతారు. ఆదాయం అంతంతగానే ఉండి రుణదాతలను ఆశ్రయిస్తారు. మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావంతో ఉంటారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులు, అజ్ఞాతులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య నియమాలు పాటించక కొంత అవస్థ పడతారు. వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. వేగంగా జరిగే ఇంటి నిర్మాణాలు హఠాత్తుగా మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆశయాలు నెరవేర్చుకునేందుకు శ్రమపడాల్సిన సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు, లాభాల కోసం తాపత్రయం తప్పకపోవచ్చు. తొందరపాటుగా వ్యవహరించే ఉద్యోగాలలో మీ ఊహలు ఫలించవు. సహచరులే మీపై నేపాలు మోపవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. శ్రీరామ స్తోత్రాలు పఠనం చేయడం ఉత్తమం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు అధిగమిస్తారు. మీ చాకచక్యం, ఓర్పు, నేర్పు ప్రస్తుతం ఎంతో ఉపకరిస్తాయి. మీరు అడిగినదే తడవుగా స్నేహితులు సాయపడతారు. ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. చిన్ననాటి సంఘటనలను నెరవేర్చుకుంటారు. సమాజ సేవలో పాల్గొని మీ సేవాభావాన్ని చాటుకుంటారు. ధార్మికవేత్తల ద్వారా ఆసక్తికర సమాచారం అందుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టెందుల సాధనతో విజయం. భాగస్వాములతో నూతన ఒప్పందాలు. ఉద్యోగులకు ఎటువంటి బాధ్యత అయినా సమర్థనీయంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక వర్గాల వారు కొన్ని సమస్యలను అధిగమిస్తారు. శివాష్టకం పఠించటం ఉత్తమం. మకర రాశి. మకర రాశి వారు కొన్ని కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు తక్షణమే డబ్బు సమకూరుతుంది. ఆప్తుల నుండి అందిన సమాచారాలు మీలో నూతనోత్తేజాన్ని
ఇస్తుంది. ఇల్లు స్థలాల కొనుగోలుపై ఇంతకాలం సందిగ్ధతతో ఉన్న మీరు ఒక నిర్ణయానికి వస్తారు. సన్నిహితులతో విభేదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి యత్నిస్తారు. చిన్ననాటి స్నేహితులతో మీ ఉత్సాహాన్ని పంచుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భక్తిభావాన్ని మరింత పెంచుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ముందడుగు వేస్తాయి. మీ ముందు చూపు వల్ల నష్టాల నుండి గట్టెక్కుతారు. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. వీరు సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అన్నింటా అనుకూల పరిస్థితులే ఉండవచ్చు. శ్రీ దుర్గా స్తోత్రాలు పఠిస్తే మేలు. కుంభరాశి. కుంభరాశి వారు చేపట్టిన వాటిని స్వయంగానే పూర్తి చేస్తారు. ఆస్తులపై నెలకొన్న వివాదాల నుండి బయటపడతారు. స్నేహితులతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారు. విద్యార్థులు తమ ప్రతిభను దాటుకొని ఉన్నత విద్యావకాశాలు పొందుతారు. బంధువులను కలుసుకొని వారి సలహాలు స్వీకరిస్తారు. ఒక దశలో నైరాశ్యం చెందిన మనోనిబ్బరం పెంచుకుంటారు. మీ సహనం నైపుణ్యాన్ని వ్యతిరేకులు కూడా ప్రశంసిస్తారు. ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శిస్తారు. మీరు తీసుకున్న జాగ్రత్తలతో ఖర్చులు అదుపులోకి వచ్చి రాబడి కనిపిస్తుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే వీలుంటుంది. వ్యాపార లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ వల్ల లాభాలు గడిస్తాయి. ఉద్యోగాలలో మీ అభిప్రాయాలను సహచరులు గౌరవిస్తారు. విధుల్లో ఆటంకాలు లేకుండా గడిచిపోతుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల కృషి ఫలించి ప్రగతి పథంలో సాగుతారు. నవగ్రహ స్తోత్రాలను పఠించడం మంచిది. మీనరాశి. మీనరాశి వారు పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు. రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఎటువంటి వివాదం ఏర్పడినా పరిష్కరించుకునే సత్తా కలిగి ఉంటారు. కొత్త కాంట్రాక్టులకు చేసే యత్నాలు కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు అందుతాయి. భాగస్వాముల నుండి ఊహించని విధంగా సహకారం అందుతుంది. ఉద్యోగాలలో అభద్రతాభావం తొలగి ఊరట చెందుతారు. కొందరికి స్థిరత్వం లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఆదిత్య హృదయం పఠించాలి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు.